హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఇప్పుడే నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూడడం జరిగింది. ట్రైలర్తోనే మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచాడు కళ్యాణ్ రామ్. ఆ ట్రైలర్ చూసే చెప్పేయచ్చు ఇదొక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ యాక్షన్ ఫిల్మ్ అని. కానీ సినిమా చూసిన తర్వాత ఆ ఒపీనియన్ కాస్త చేంజ్ అవుతుంది. సడన్గా ట్రైలర్ రిలీజ్ చేసిన మంచి అటెన్షనే రాబట్టుకుంది సినిమా. ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ కూడా రావడంతో ఆ అటెన్షన్ కాస్త ఎక్స్పెక్టేషన్స్గా మారిపోయింది. మరి ఎన్టీఆర్ కాలర్ ఎగరేసి చెప్పినట్టు సినిమా ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, హీరో అర్జున్ వాళ్ళ అమ్మ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, తండ్రి ఒక కోస్ట్ గార్డ్. అందుకే అర్జున్ని కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చేయాలనుకుంటారు. కానీ ఈలోపే విలన్ బ్యాచ్ హీరో వాళ్ళ నాన్నని చంపేస్తారు. తనకి బాధ ఉన్నా కోపం ఉన్నా తల్లి మాట విని ఢిల్లీకి వెళ్ళి ఐపీఎస్గా ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అవుతాడు. కానీ తన తండ్రిని చంపిన వాళ్ళు కోర్టు శిక్ష నుండి తప్పించుకుంటారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న వైజయంతిని కూడా చంపాలని చూస్తారు. దాంతో అర్జున్ ఆ విలన్ని చంపేస్తాడు. ఐపీఎస్ అయ్యి సిస్టమ్ని ఫాలో అవుతాడనుకుంటే క్రిమినల్ అవ్వడంతో వైజయంతి అర్జున్ని దూరం పెడుతుంది. మరి వారి తండ్రి చావుకి న్యాయం జరిగిందా లేదా, తల్లి అర్జున్ని చేరదీసిందా లేదా, ఈ మధ్యలో విలన్తో అర్జున్కి గొడవ ఎక్కడ వచ్చింది అనేది మిగతా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందంటే, ఇదొక యాక్షన్ మూవీనే కాదు, ఇదొక ఎమోషనల్ మాస్ యాక్షన్ డ్రామా. ఓల్డ్ టెంప్లెట్నే ఫాలో అయినా కానీ ఆ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా ఒక యాక్షన్ మూవీగా తీర్చిదిద్దారు. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్కి మంచి యాక్షన్ రోల్ పడింది. స్టార్టింగ్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ అండ్ క్లైమాక్స్ ఫైట్ దద్దరిల్లిపోయాయి. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి అండ్ తన కొడుక్కి జరిగే ఒక ఎమోషనల్ న్యాయ పోరాటం. ఇద్దరు న్యాయం కోసమే పోరాడుతుంటారు, కానీ దారులు వేరు. మూవీ స్టార్టింగ్లోనే వైజయంతిగా చేసిన విజయశాంతి గారిని చాలా బాగా చూపించారు. స్టార్టింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఒక్కటి చూస్తే చాలు ఆమె చరిస్మా ఏమాత్రం తగ్గలేదే అనిపిస్తుంది. వైజయంతికి మన చట్టాలపైన నమ్మకం ఎక్కువ, కానీ తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడకపోవడంతో అర్జున్ తానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోరాడతాడు. ఇక్కడే తల్లికి కొడుక్కి చెడుతుంది. స్టోరీ మొత్తం వీళ్ళిద్దరి చుట్టే తిరుగుతుంది. అయినా సరే ఎమోషనల్ డెప్త్, క్యారెక్టర్ పర్ఫార్మెన్స్, హై యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాని నెక్స్ట్ లెవెల్లో ఉంచాయి. తెలిసిన స్టోరీని అయినా మనం ఎక్స్పెక్ట్ చేసే సీన్సే ఎదురవుతున్నా సినిమా స్టోరీని నెరేట్ చేసిన విధానం హైలైట్ అని చెప్పాలి. ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, సస్పెన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరాయి. అదే సినిమాకి బాగా ప్లస్ అయింది కూడా. ఈ సీన్ ఎందుకు వచ్చింది, ఇదేంటి ఇలా వచ్చిందని అనుకోవడానికే లేదు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్కి పండగే. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్కి ఒక మంచి మాస్ క్యారెక్టర్ పడింది. ఆయన కూడా అదే రేంజ్లో ఇరగదీశాడు. కళ్యాణ్ రామ్కి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే అదిరిపోయాయి. హీరోయిజం బాగా ఎలివేట్ అయింది. వైజయంతిగా చేసిన విజయశాంతి గారు ఇరగదీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది. సాంగ్స్ మాత్రం మనం గుర్తుంచుకునే విధంగా లేవు. ఒక్క మాస్ సాంగ్ ఏదైనా పడుంటే సినిమా రేంజ్ మారిపోయి ఉండేది. సినిమా మొత్తం బాగుందంటే కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అయితే అవి సినిమా ఫ్లోని దెబ్బతీయవు. ఒకవేళ అవి మనం గుర్తించినా ఆ బొక్కలే అనిపిస్తుంది. సినిమా డౌన్ అవుతుంది అన్నప్పుడల్లా ఒక మాస్ ఎలివేషన్, యాక్షన్ ఫైట్ పెట్టాడు డైరెక్టర్. మరీ ముఖ్యంగా మెయిన్ విలన్ క్యారెక్టర్ అయితే సరిగ్గా లేదు. ఊరికే డబ్బా ఎలివేషన్ పెట్టారు కానీ ఆ క్యారెక్టర్లో డెప్త్ అనేది ఉండదు. దానికంటే ఇంటర్వెల్ ఫైట్లో వచ్చిన విలనే బెస్ట్ అన్నట్టు ఉంటుంది. ఇక హీరోయిన్ అయితే అనవసరం. ఇక మొత్తానికి సినిమా ఎలా ఉందంటే, ఒక మంచి ఎమోషనల్ మాస్ ఎంటర్టైనర్ ఇది. మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. క్లైమాక్స్లో మంచి ఫీల్ ఇస్తుంది. వైజయంతి వర్సెస్ అర్జున్ అని సాగిన ఈ యుద్ధంలో ఎవరి వైపు మనం నిల్చోవాలి, ఎవరిని సపోర్ట్ చేయాలో కూడా మనకు తెలీదు. సినిమా అయితే చాలా బాగుంది, తప్పక చూడండి. మరి ఈ సినిమాని మీలో ఎవరైనా చూస్తుంటే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.